హాయ్ అండి అందరికి. సో, వెల్కమ్ టు అప్‌కమింగ్ మూవీ రివ్యూస్. హాయ్. హలో. నేను మీ స్వప్న సుందరి అండి. హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు 'రామ్ చరణ్' సినిమా గారి 'పెద్ది' మూవీకెళ్ళానండి. అసలు యాక్చువల్‌గా చెప్పాలంటే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు, సినిమా థియేటర్‌లో కావచ్చు, ఎక్కడ చూడ 'రామ్ చరణ్' సార్ గారు అసలు ఎందుకు ఇలా మూవీ తీస్తున్నారు? అసలు ఏంది ఈ కాన్సెప్ట్? అసలు ఏంటి? అసలు బాలేదని చాలా మంది చెప్పారండి. కానీ నేనే జెన్యూన్‌గా ఎళ్లి ఆ మూవీ చూసాను. నేనైతే చెప్తున్నాను 'రామ్ చరణ్' సార్ గారు చేసిన మూవీ అల్టిమేట్ అండి. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే 'రామ్ చరణ్' సార్ ఫ్యాన్స్ వాళ్ళకందరికి నేను చెప్పే స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు అతను చేసిన పనులు మీరు ఎంతసేపు ఎక్సర్సైజ్ చేయడం, పాలు ప్యాకెట్లు కట్ చేయడం, అన్నదానం చేయడం ఇది కాదండి. అసలు యాక్చువల్‌గా తను ఇచ్చిన మెసేజ్ ఏందంటే, ఒక గోల్ అంటే మన మీద ఉండే ఒక ఇండియన్ మెంబర్‌గా గుర్తింపు అనేది మనకి ఎవరి వల్ల వస్తది? ఎక్కడ వల్ల నుంచి వస్తుంది? ఏ స్టార్ట్ వస్తుంది? ఆ గుర్తింపు అనేది లేనప్పుడు మనం ఎందుకు ఇండియన్ మెంబర్‌గా మనం ఉంటున్నాం? అనే దాన్ని అతను చాలా ప్రెజెంటేషన్ ఇచ్చారండి. నిజం చెప్పాలంటే డైరెక్టర్ గారు అస్సలు అల్టిమేట్. అసలు నాకు తెలిసి ఈ 2026లో బెస్ట్ మూవీనని నేను అనుకుంటున్నాను. అలే కాకుండా 'రామ్ చరణ్' గారు చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా 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 అసలు మైండ్ బ్లోయింగ్ అండి. ఇంకోటి విషయం ఏందంటే ఇక్కడ ముఖ్యమైన ఇంకో నెక్స్ట్ క్యారెక్టర్ అయిన 'జగపతి బాబు' గారు. ఆ సారు మా నాన్న లాంటి వాళ్ళు. సో 'జగపతి బాబు' నాన్నగారు చాలా చాలా అల్టిమేట్ చేశారండి. ఎన్నో మూవీస్ అతను చేసుండొచ్చు. కానీ ఈ మూవీ బెస్ట్ యాక్టర్‌గా తనకు అవార్డ్ వస్తుందని నేనైతే కాన్ఫిడెన్స్‌గా చెప్తున్నానండి. ఎందుకంటే ఆ సీన్‌ని అతను తప్ప ఎవరు చేయలేరేమో అన్నట్టుగా తను చేశారు. సార్ నిజం మొత్తం హ్యాట్స్ ఆఫ్. నేను చెప్పేదేంటంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు అతని దగ్గర తను చేసే ప్రెజెంటేషన్ మనం ఏమి గుర్తింపిస్తున్నాము, మనం ఏమి తెలుసుకుంటున్నాం అనేది ఆలోచించండి. ఒకటి అనుకున్నప్పుడు మనం ఎవరి గురించి అయితే మనము సాధిస్తున్నామో, దేశం కోసం ఏం సాధిస్తున్నాం, తల్లిదండ్రుల గురించి ఏం సాధిస్తున్నాం అనే దాని కాన్సెప్ట్ మీద ఇచ్చిన మెసేజ్‌ని 'రామ్ చరణ్' సార్ గారికి సెల్యూట్. టెక్నికల్ నిజంగా యాస్పెక్ట్ చెప్తున్నా. విషయానికొస్తే 'బుచ్చిబాబు' గారు సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా చేసినప్పటి నుంచి మనందరికీ తెలుసు. సో, విత్ అసోసియేటెడ్ సుకుమార్ రెడ్డి గురించి ఉంది. సో, స్క్రీన్ ప్లే పరంగా గానీ, స్టోరీ పరంగా గానీ ప్రతి ఒక్కటి పర్ఫెక్షన్ ఉంది. బాడీ లాంగ్వేజ్‌కి తగినట్టు డెప్త్ అనేది ఎలా ఉంటది, ఆర్టిస్ట్ పెయిన్ ఎలా ఉంటది అనేది చాలా బాగా చూపిచ్చారు. ఇంకా మన ఆర్టిస్టుల విషయానికొస్తే ప్రతి ఒక్కరు ది బెస్ట్ ఇచ్చారనమాట. సో, ఇలాంటి సినిమాలు ఫ్యూచర్‌లో చాలా రావాలని చెప్పి కోరుకుంటూ మేమిద్దరు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.